భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. బీజేపీ టీడీపీ కూటమి అయితే ఇప్పటిదాకా ఖరారు అవ్వలేదు. బీజేపీ ఈ టాప్ లీడర్స్ ఎవరు కూడా సముఖంగా ఉన్నట్టు లేదు. వాళ్ళు ఇండిపెండెంట్గానే వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇలా ఉండగా ఐఎన్డిఏ కూటమి బాబు గారితో చేరడానికి సముఖంగానే ఉన్నట్టుంది. షర్మిలమ్మ కాంగ్రెస్ లీడర్ కింద వచ్చి స్టేట్లో బాబుతో అదే టీడీపీ వాళ్ళందరితో పొత్తు కలుపుకుంటే మొత్తం సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, టీడీపీ అండ్ దెన్ జనసేన స్ట్రాంగ్ కూటమి బాగుంది. కాకపోతే అప్పుడు బీజేపీ అంటే యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు స్ప్లిట్ అవుతాయి. అగేన్స్ట్ జగన్ ఓట్లని కూడా కొన్ని స్ప్లిట్ అవుతాయి బీజేపీ లేకుండా. దానివల్ల టీడీపీకి ఆ లాస్ అవుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే బీజేపీ కలిసి ఉండకపోవడం వల్ల, బీజేపీ టీడీపీతో కలిసి ఉంటే మైనారిటీ ఓట్లు వాళ్ళు జగన్ వచ్చేస్తాయి. సో అదొక అడ్వాంటేజ్. బీజేపీ వేరుగా పోటీ చేస్తే టీడీపీకి అదొక అడ్వాంటేజ్. సో బీజేపీ వేరుగా ఉండి కాంగ్రెస్ వాళ్ళతో కలిసి ఉండడమే టీడీపీకి మంచిది ఇప్పుడు పరిస్థితుల్లో చూస్తే. జగన్మోహన్ రెడ్డి కూడా అదే ప్లాన్ వేస్తాడు. టీడీపీ, బీజేపీ అందరూ కలిసిపోతే మైనారిటీ వాళ్ళు ఎలాగా నాకే పడిపోతాయని చెప్పి జగన్ అనుకుంటాడు. సరే, ఇప్పుడు అన్నీ కలిసినా కూడా అంటే బీజేపీ ఓట్లు ఎలాగో బీజేపీ వెళ్తాయి. కొంచెం అంత ఎక్కువ ఉండకపోవచ్చు, పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. అది పెద్ద ఇంపాక్ట్ ఉంటుందని అనుకోను. అన్లెస్ వాళ్ళు గట్టిగా పనిచేస్తే తప్ప. మన మొత్తం జేపీ నడ్డా, అమిత్ షా, యోగి అందరూ వచ్చి పర్యటన చేసి హడావిడి చేశారనుకోండి, అప్పుడు చెప్పడం ఏమవుతుంది. కాకపోతే అంత అవకాశం తక్కువ అనుకుంటాను. ఎందుకంటే మెయిన్ ఎలక్షన్స్ కూడా ఉండాలంటే మొత్తం దేశం అంతా తిరగాలి. దీనికోసం అంత ఇంపార్టెన్స్ ఎవరు లేరు. సో బేసిక్గా బీజేపీ వేరే పోటీ చేయడంలో పెద్ద ఇంపాక్ట్ ఎవరికీ ఉండదండి. బీజేపీకి ఫ్యూచర్ గ్రోత్ పొటెన్షియల్ ఉంది, అంతే, అంతకంటే ఉండవు. అలా టీడీపీతో పోటీ చేస్తే మొత్తం తొక్కేస్తాడు, అది కాకుండా జరుగుతుంది, అంతే, అందుకంటే ఏం లేదు సార్. సో బీజేపీ ఇంపాక్ట్ విత్ టీడీపీ అయితే డిసడ్వాంటేజ్ టీడీపీ, ఎందుకంటే మైనారిటీ ఓట్లు పోలర్ చెప్తారు. అందులో ఈ రామ జన్మభూమి ఆలయం కట్టడం వల్ల ఈ సాయిబులందరూ ఒకటే పోయి బీజేపీకి అగెన్స్ట్గా వేస్తారు. సో ఆ కూటమిలో బీజేపీ ఉందంటే వీడికి రాసు, టీడీపీకి రాసు. సో అదే విషయం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ ఏంటంటే బీజేపీ టీడీపీతో కలవడం. కాకపోతే ఇంకొక చిన్న ప్రాబ్లం ఏంటంటే వేరేగా ఉండే జగన్ పాజిటివ్ వర్డ్స్ ఉన్నా కూడా అది కూడా లాక్కుంటాడేమో బీజేపీ కూడా అన్నది తక్కువ ఛాన్సెస్. జగన్ అంటే ప్రో బీజేపీ అండ్ జగన్మోహన్ రెడ్డి ఓట్లు బీజేపీకి వెళ్తాయా అన్నది అవకాశం తక్కువే, పర్సంటేజ్ తక్కువ, బాగా తక్కువ. సో టీడీపీ going with Congress is good for TDP. Jai Shri Ram.